హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే క్రిస్టమస్ రోజు వ్లాగ్ అండి. ఆ రోజే పెట్టేద్దాం అనుకున్నాను కానీ, ఇక టైం కుదరలేదు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇక మార్నింగ్ లేవగానే బెడ్‌షీట్స్ అన్నీ కూడా నేను మొత్తం ఫోల్డ్ చేసేసి ఇక పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండీ! ఎంత మార్నింగ్ అంటే అసలు అప్పటికే 8:30 అవుతుంది. చాలా లేట్ అంటే చాలా లేట్‌గా లేచామండి. ఎలాగో ఇక హాలిడే గదా! క్రిస్టమస్ హాలిడే కదా! అని చెప్పేసి నైట్ అయితే పడుకోవడం అయితే లేట్ అయిపోయింది. ఇక నైట్ లేట్ అయిపోవడం వల్ల మార్నింగ్ అయితే లేవలేకపోయాం కాబట్టి, ఇక మాకంటే ముందుగానైతే పిల్లలైతే లేచేశారు. ఇక లేచేసి పాప అయితే రాసుకుంటుంది. బాబు అయితే అటు ఇటు తిరుగుతూ ఇక ఉన్నాడు. నేనైతే ఇక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి దగ్గర దగ్గర నాకైతే 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఎందుకంటే ఇక 2 బెడ్‌రూమ్‌లు అలాగే ఇక్కడ డైనింగ్ హాలు అలాగే కిచెన్, హాలు ఇదంతా క్లీన్ చేసుకోవడానికైతే చాలా టైం అయితే పట్టింది నాకు. ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని ఇల్లంతా ఊడ్చేసేసరికయితే 9 అయిపోయిందండి. 9 అయిపోయింది. ఇక అప్పుడు బ్రష్ వేసేసుకొని ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇక మార్నింగ్ లేవగానే కొద్దిగా హాట్ వాటర్ అయితే తాగడం అయితే అలవాటయిపోయిందండి. ఎందుకో ఇదైతే ఒక రొటీన్‌గా అయిపోతది. అసలిక హాట్ వాటర్ తాగకుండానైతే నేను ఉండలేను. అండ్ నైట్ అన్ని గిన్నెలన్నీ తోమేసానండి. అదంతా క్లీన్ చేసేసాను. అవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడైతే ఇక ఈ గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకోవడానికి కూడా టైం పడుతుంది నాకు. ఒకటేంటంటే నేను ఒక హ్యాండ్‌తో పట్టుకొని చూయించుకుంటూ ఇంకో హ్యాండ్‌తో పెడుతున్నాను కాబట్టి, కొంచెం లేట్‌గానైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదండీ! అసలు ఎంతగా అంటే నైట్ అయితే అవన్నీ తోమేసేసరికి ఇక అంతే సంగతి. ఇదొచ్చేసి ఇక నేనైతే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అయితే క్లీన్ రెడీ అయిపోయానిక్కడ. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎంత రెడీ అయినప్పటికీ ఇక కిచెన్‌లోకెళ్ళైతే మనం వర్క్ చేయాల్సిందే కదా! అని నేనిక్కడ చెప్తున్నాను. అండ్ ఇక పాలైతే తీసేసుకొని ఇక వేడి చేసుకుంటున్నాను. ఇక పాలైతే బాబైతే వెయిట్ చేస్తున్నాడు పాలు తాగడానికైతే. ఇక పాలు తీసుకొనైతే ఇక వేడైతే చేసుకోవాలని ఇక ఇందులో వేసేసుకుంటున్నాను. మేమైతే ఒక హాఫ్ లీటర్ తీసుకుంటామండి. అది కూడా పిల్లల కొరకు. ఇక వాళ్ళకైతే సరిపోతుంది కదా! అని చెప్పేసి ఇక పాలైతే వేడి చేసేసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకుంటున్నాను. ఎందుకంటే దోస చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చట్నీకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలైతే చక్కగా వేయించుకోవాలి. దూరగా అంటే కొద్దిగా స్మెల్ రావాలి. మంచిగా వేగిపోవాలండి అవైతే. మనకు అర్థమైపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా జస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలనైతే వేయించుకొని, ఇక్కడైతే నేను పక్కన తీసేసుకున్నాను. అండ్ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని, ఇక పచ్చిమిర్చినైతే అందులో విరిచి వేసేసుకోవాలండి. అలాగే వేసేసుకుంటే అది పైన చిల్లిపోతుంది కాబట్టి విరిసి వేసుకొని, అలాగే జస్ట్ ఒక హాఫ్ టమాటోనైతే వేసేసుకున్నాను. ఎందుకంటే కొందరు చింతపండు వేసుకుంటారు. నేనైతే టమాటో యూజ్ చేస్తాను. చింతపండుకి బదులు టమాటా బెస్ట్ కదండీ! అందుకే ఇక్కడైతే వీటినైతే వేయించేసుకున్నాను. వేయించేసుకొని ఇక వాటర్ ఒక చల్లకపోతే పక్కనైతే ఇక ప్యాన్ దోస అయితే సరిగ్గా పెట్టేసుకొని, ఇక రాదండి ఈ దోసకైతే ప్యాన్‌కి. నేను ఇంకోటేంటంటే వాటర్‌నైతే ఇక్కడైతే చల్లించుకుంటున్నాను. ఇక పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. చక్కగా కాలిపోయాయి కాబట్టి ఇక వాటినైతే తీసేసుకున్నాను. టమాటాస్ అయితే మళ్ళీ దాన్ని 2 ముక్కలుగానైతే కట్ చేసేసుకున్నాను. అది వేగట్లేదని చెప్పేసి ఇక్కడైతే ఇక ప్యాన్ కూడా వేడైపోయింది కాబట్టి దోస అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే కొద్దిగా పైనుండి అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా అది అయినట్టు అనిపించగానే ఆయిల్ వేసేసుకున్నానండి. ఇక చట్నీ కొరకైతే నేను మిక్సీ జార్‌లోనైతే పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, టమాటానైతే వేసేసుకొని ఇక క్యాప్ అయితే పెట్టేసుకొని ఇక మిక్సీ పట్టుకుంటున్నానండి. అండ్ కొంచెము ఇది అవ్వగానే ఇందులో లైట్‌గా వాటర్ అయితే వేసేసుకోవాలి. మనకు చట్నీ ఎంతైతే అవసరం ఉందో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. సూపర్‌గా అయిపోతుంది. ఈ వేయించిన ప్యాన్‌లోనే నేనిక ఈ చట్నీని కూడా వేసేసుకుంటున్నాను. ఇక తాలింపు అది ఇది ఏదైతే నేను పెట్టానండి.
అలా సింపుల్‌గానే చాలా బాగొస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఈ విధంగానైతే ట్రై చేయండి. మనం అసలు తాలింపు వేసుకోకుండా అవసరం లేదు. ఎందుకంటే ఫస్టే మనము ఆ పల్లీలు వేయించే విధానంలోనే ఉంటుందండి. పల్లీలు ఎంత చిన్నగా పెట్టేసుకొని మనం వేయించుకుంటామో స్టవ్‌ని అంత బాగా టేస్ట్ అయితుందండి. ఇక్కడైతే ఇక ఇంకొక దోసనైతే వేసేసుకొని, ఇక ఆయిల్ అయితే వేసేసుకొని తిప్పేసుకుంటున్నానండి. 2 సైడ్స్ అయితే నేనైతే కాలుస్తాను వాటిని. ఎందుకంటే ఎందుకో కింద కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇక మా అందరి కొరకైతే నేను ఇక్కడ దోసలైతే వేసేసుకుంటున్నాను. అండ్ ఇక నెక్స్ట్‌దైతే కారం దోస వేసుకుందామని చెప్పేసి నేనైతే ఇది కారం దోస వేసేసుకుంటున్నాను. పిల్లలైతే తినలేరు కదండీ! కారం దోస వారికైతే కొద్దిగా చప్పగా ఉండాలి కాబట్టి వారి కోసం అయితే ప్లెయిన్ దోస వేశాను. ఇక్కడ నేనైతే ఇక కారం దోస వేసేసుకోవాలని చెప్పేసి కారం దోసకైతే వేసుకున్నాను. పాపం మా పిల్లలైతే అప్పటికే లేట్ అయిపోయింది. ఆకలితోనైతే కూర్చున్నారు. ఇక దోస అంటే వారికైతే చాలా ఇష్టమండి. కాబట్టి ఇక మేము ముగ్గురం అయితే కూర్చొని హ్యాపీగా ఇక టిఫిన్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మా బాబు అయితే చట్నీ నాకు కూడా వేయమని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే వాడికి చట్నీ అంటే చాలా ఇష్టమండి. పల్లి చట్నీ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు దోస తింటూ సూపర్‌గా ఉందని చెప్తున్నారు. ఇక వాళ్ళు తింటే మనకు కూడా హ్యాపీ కదండీ! మేమైతే ఇక్కడ ముగ్గురం అయితే కూర్చొని ఇక మేమైతే తినేస్తున్నామండి. టిఫిన్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ మా పాప అయితే ఇక రెడీ అయిపోయింది. చర్చ్‌కి వెళ్ళడానికైతే బాబు కూడా రెడీ అయిపోయాడు. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. క్రిస్టమస్ రోజు ఇక వాళ్ళైతే ఫుల్ హ్యాపీతో మా బాబైతే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే మేము ఇక చర్చ్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా అలసిపోయామండి. ఇక ఏం చేయాలి? ఏం తినాలి? అని చెప్పేసి బయటి నుండే ఇక ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్‌లో నుండి అయితే తీసుకొచ్చుకున్నాము. బట్ ఇది కొద్దిగా డిఫరెంట్‌గానే ఉంది. ఎందుకంటే ఇక నైట్ కొద్దిగా మిగిలిందయితే బోటీ కర్రీ ఉండే కాబట్టి దాంట్లోనైతే ఇక వేసేసుకొని మేము తింటున్నాము. అంత టేస్టీగా ఏమి అనిపించలేదండి. ఇప్పుడు దీనికి పెట్టిన అమౌంట్ అసలు మనమే తీసుకొచ్చుకొని ఇక్కడ వండుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది. ఇక పర్వాలేదు ఇక మేమైతే తింటున్నాము. ఇక ఎలాగోలాగా మాకైతే ఫుల్లు ఆకలితో వచ్చాం కాబట్టి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.